బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ తయారీ రాకెట్ను పోలీసులు బయటపెట్టారు. షాద్నగర్లో రహస్యంగా మెఫిడ్రోన్ డ్రగ్ తయారు చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఎస్ఆర్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ డ్రగ్స్ తయారీలో ఉపయోగించే నిషేధిత రసాయనాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మెఫిడ్రోన్ తయారీలో ఉపయోగించే 2-బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫినోన్ అలాగే క్లోఫెరిడోన్ తయారీలో ఉపయోగించే 3-క్లోరో-1 ఫెనైల్ ప్రొపనోన్ వంటి కెమికల్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మాన్సా, ఏదైతే హైదరాబాద్ లో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయిందని చెప్పుకోవచ్చు. షాద్నగర్ మెఫిడ్రోన్ డ్రగ్స్ తయారు చేసే రాజస్థాన్ గ్యాంగ్ ఏదైతే ఉందో దాన్ని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి కూడా పదే చెబుతుంది, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఈగల్ ఫోర్స్ అనే ఒక టీం కూడా ఏర్పాటు చేశారు. ఈ దాదాపుగా ఏదైతే డ్రగ్స్ తయారీ ఉపయోగించి నిషేధిత కెమికల్స్ సరఫరా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉపయోగిస్తున్నటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సీజ్ చేయడం, దాదాపుగా 300 కిలోల వరకు రసాయనాలు కొనుగోలు చేశారని రాజస్థాన్ గ్యాంగ్ ఏగల్ టీం అయితే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే గ్యాంగ్ లో మనీష్ బిష్నాయి మరో 4 కీలక పాత్ర ఉందని చెప్పేసి ఈ ఏగల్ టీం అయితే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే ఈ కెమికల్స్ ద్వారా డ్రగ్స్ తయారు చేస్తున్నారని చెప్పేసి వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి డ్రగ్స్ తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్కి చెందిన నిందితులుగా డ్రగ్స్ ఏగల్ టీం అయితే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ హైదరాబాద్ లో కొంత తగ్గింది అనుకున్న టయానికి ఇలా దాదాపుగా 300 కిలోలు రసాయనాలు కొనుగోలు చేశారని చెప్పేసి అయితే డ్రగ్స్ దీనికి సంబంధించిన ఏగల్ ఫోర్స్ అయితే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 4 అయితే ఇప్పటికీ దీనికి ఇంకా వెనక ఎవరు ఉన్నారు ఏంటనే కోణంలో కూడా ఏగల్ ఫోర్స్ అయితే ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.